బ్రేకింగ్ న్యూస్ ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత ప్రక్రియ అయితే పూర్తయిపోయింది. ఇటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుకు ఇటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించి కూడా గెజిట్ ని విడుదల చేసింది కేంద్రం. రాజధాని అమరావతికి రాష్ట్రపతి ఆమోదం తెలిపింది. ఇటు దీనికి సంబంధించి గెజిట్ అయితే కేంద్రం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2లోని ఏపీ రాజధానిగా అమరావతిని చేరుస్తూ సవరణనైతే విడుదల చేసింది. ఇక ఏప్రిల్ 1, 2 తేదీల్లో ఇది పార్లమెంట్లో ఆమోదం పొందింది. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదంతో ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభించింది. ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. అలాగే రాజ్యసభ నుంచి తన వద్దకు వచ్చిన రాజధాని బిల్లును ఇటు ఆమోదిస్తూ కూడా ద్రౌపది ముర్ము సంతకం చేశారు. అయితే ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్కు కేంద్ర న్యాయశాఖ విడుదల చేసింది. అయితే ఇదంతా 2024 జూన్ 2 నుంచి ఇది అమల్లోకి వస్తుందంటూ కూడా ప్రకటనలో పేర్కొంది. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు ఏపీ రాజధానిగా అమరావతికి అయితే కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి కూడా ద్రౌపది ముర్ము తన వద్దకు వచ్చిన దానిపై అయితే సంతకం చేశారు. అమరావతి రాజధాని గెజెట్ నోటిఫికేషన్ అయితే కేంద్రం మొత్తానికి విడుదల చేస్తుంది. ఇటు రాజ్యసభ నుంచి తన వద్దకు వచ్చిన బిల్లుకు రాష్ట్రపతి ముర్ము సంతకం చేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ గెజెట్ ని నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇదంతా 2024 జూన్ 2 నుంచి అమల్లోకి వస్తుంది అంటూ కూడా ప్రకటనలో అయితే పేర్కొంది. సిఆర్డీఏ 2014 చట్టంలో పొందుపరిచిన అమరావతిని కేంద్రం నోటిఫై చేసింది. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత ప్రక్రియ మొత్తానికి పూర్తయిపోయింది. ఇటు రాజ్యసభ నుంచి తన వద్దకు వచ్చిన బిల్లుకు రాష్ట్రపతి ముర్ము సంతకం చేశారు. ఈ మేరకు గెజెట్ ను నోటిఫికేషన్ కేంద్ర న్యాయశాఖ విడుదల చేసింది. 2024 నుంచి జూన్ 2 నుంచి ఇది అమల్లోకి వస్తుంది అంటూ కూడా ప్రకటనలో తెలిపింది. ఇటు సిఆర్డీఏ 2014 చట్టంలో పొందుపరిచిన అమరావతిని కేంద్రం నోటిఫై చేసింది. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత మొత్తానికి పూర్తయిపోయిందని చెప్పుకోవాలి. ఇటు రాజ్యసభ నుంచి తన వద్దకు వచ్చిన బిల్లుకు రాష్ట్రపతి ముర్ము సంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి గెజెట్ నోటిఫికేషన్ అయితే కేంద్రం విడుదల చేస్తుంది. ఇటు ఇది 2024 జూన్ 2 నుంచి అమల్లోకి వస్తుంది అంటూ కూడా ఒక ప్రకటనలో అయితే పేర్కొంది. అలాగే సిఆర్డీఏ 2014 చట్టంలో పొందుపరిచిన అమరావతిని కేంద్రం నోటిఫై చేసింది. ఇటు రాజధాని అమరావతికి మొత్తానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే సంతకం చేశారు. ఇది 2024 జూన్ 2 నుంచి అమల్లోకి వస్తుంది అంటూ కూడా పేర్కొన్నారు. ఇటు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి సంబంధించి రాజధాని గెజెట్ నోటిఫికేషన్ అయితే కేంద్రం విడుదల చేసింది. ఏపీ రాజధానిగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. ఇటు రాజ్యసభ నుంచి తన వద్దకు వచ్చిన రాజధాని బిల్లును ఆమోదిస్తూ కూడా ఇటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. ఈ మేరకు గెజెట్ ని అయితే కేంద్ర న్యాయశాఖ విడుదల చేసింది. దీనికి సంబంధించి కూడా ఇదంతా 2024 జూన్ 2 నుంచి అమల్లోకి వస్తుంది అంటూ కూడా పేర్కొన్నారు. అలాగే సిఆర్డీఏ 2014 చట్టంలోకి సంబంధించి కూడా ఇది పొందుపరిచిన అమరావతి రాజధానిగా కూడా ఇటు కేంద్రం అయితే నోటిఫై చేసింది. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత ప్రక్రియ అయితే పూర్తయిపోయిందని చెప్పుకోవాలి. ఇటు రాజ్యసభ నుంచి తన వద్దకు వచ్చిన లెటర్ పై బిల్లుకు సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. ఈ మేరకు గెజెట్ ను ఇటు
నోటిఫికేషన్ కేంద్ర న్యాయశాఖ విడుదల చేస్తుంది. ఇది 2024 జూన్ 2 నుంచే అమల్లోకి వస్తోంది అంటూ కూడా ప్రకటనలో అయితే పేర్కొన్నారు. సిఆర్డీఏ 2014 చట్టంలో పొందుపరిచిన అమరావతిని కేంద్రం నోటిఫై చేస్తుంది. ఇటు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5, సెక్షన్ బికి సంబంధించి కూడా ఏపీ రాజధానిగా అమరావతిని చేరుస్తూ కూడా సవరణనైతే విడుదల చేస్తుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి సంబంధించి గెజిట్ను అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత ప్రక్రియ పూర్తయిపోయింది. రాజ్యసభ నుంచి తన వద్దకు వచ్చిన బిల్లుకు రాష్ట్రపతి ముర్ము సంతకం చేశారు. ఈ మేరకు గెజిట్ ను నోటిఫికేషన్ కేంద్ర న్యాయశాఖ విడుదల చేసింది. 2024 జూన్ 2 నుంచి అమల్లోకి వస్తుందంటూ కూడా ప్రకటనలో పేర్కొన్నారు. సిఆర్డీఏ 2014 చట్టంలో పొందుపరిచిన అమరావతిని కేంద్రం నోటిఫై చేసింది. ఇటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించి కూడా కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2లో ఏపీ రాజధానిగా అమరావతిని చేరుస్తూ కూడా సవరణనైతే విడుదల చేశారు. అయితే ఏప్రిల్ 1, 2 తేదీల్లో ఇది పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు అయితే ఆమోదం పొందబోతోంది. అలాగే రాష్ట్రపతి ఆమోదంతో ఇటు ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధతను కల్పిస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అమరావతి రాజధానికి సంబంధించి కూడా కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాజధాని ఏదైతే ఈ నెల 1, 2 తేదీల్లో కూడా ఇటు రాజ్యసభ ఇటు లోక్సభ 2 చోట్లకు సంబంధించి కూడా ఏకగ్రీవంగా కేబినెట్ అంటే రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపి గత నెల 28న అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా నిర్వహించారు. అసెంబ్లీ సమావేశం నిర్వహించిన తర్వాత శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కేంద్రానికి సంబంధించి కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇటు పార్లమెంట్ లో కూడా బిల్లు పెట్టడం జరిగింది. పార్లమెంట్ లో కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతూ పార్లమెంట్ ఆమోదించింది. ఆ తర్వాత మరుసటి రోజున రాజ్యసభలో కూడా బిల్లుని ప్రవేశపెట్టారు. రాజ్యసభ కూడా బిల్లుని ఆమోదించిన పరిస్థితి కనిపించింది. అయితే 2వ తేదీ తర్వాత ఇటు లోక్సభ రాజ్యసభ 2 చోట్ల ఆమోదం పొందిన తర్వాత కూడా బిల్లుకు సంబంధించి కూడా రాష్ట్రపతికి పంపడం జరిగింది. కొద్దిసేపు క్రితమే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీన్ని గజిట్ గా విడుదల చేస్తూ కూడా ఆమె కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ కూడా రాష్ట్రపతి ఉత్తర్వులతో రూపంలో గజిట్ అయితే విడుదల చేశారు. మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా 12 సంవత్సరాల కాలంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి రాజధాని లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. గత 7 సంవత్సరాల కాలంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేని పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టిన నేపథ్యం అలాగే రాష్ట్రంలో కేంద్రంలో 2 చోట్ల కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండటంతో అమరావతిని గజిట్ రావడం చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించడం గజిట్ రావడంతో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాగే ఏపీ సీఎం చంద్రబాబు కావచ్చు అలాగే రాజధాని 29 గ్రామాల ప్రజలు రైతులు పూర్తి స్థాయిలో సంతోషాలు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ శివ.